is going to come to an end today. ఏం జరిగింది, ఎలా మనం పోరాడాము, ఎలా మనం విజయాలు సాధించాం, లేకపోతే మనం బాధపడ్డాం అన్నది ఒకసారి విశ్లేషించుకుంటే ఆఫ్ కోర్స్ రాజకీయంగా ఇట్స్ అ బిగ్ అప్సెట్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనం అసలు ఊహించని రిజల్ట్ వచ్చింది. ఇట్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్. నో, యాజ్ అ మెచ్యూర్డ్ పర్సన్ వీ షుడ్ బి రెడీ టు ఫేస్ ఇట్. దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ టు ఇట్. వీ యాక్సెప్ట్ ఇట్ బికాస్ ప్రజల నిర్ణయం అది సక్రమంగా జరిగింటే. ఈవీఎంలు అవి ఇవి వ్యవహారాలు ఉన్నాయి. ఆ వ్యవహారాలన్నీ కూడా త్వరలోనే బయటపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న ఒక సోదరుడు నాకు కాల్ చేశాడు. చాలా మందితో నేను మాట్లాడాను. దాదాపు 250 మంది పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కేసులు పెట్టారు. ఒక కేసు కాదు, 3 కేసులు, 4 కేసులు, 5 కేసులు, 6 కేసులు. ఎందుకు పెట్టారు అంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు కేసులు. వాడు ఎవరిని చంపలేదు. రషీదును చంపినట్టు రోడ్డు మీదకి పోయి చంపలేదు. ముచ్చుమరి బాలికను అఘాయిత్యం చేసి చంపి శవం కూడా కనపడకుండా చేసినట్టు చేయలేదు. లేకపోతే ఇంకొక ఘటనలాగా, లేకపోతే బద్వేల్లో ఒక టీనేజ్ అమ్మాయిని చంపినట్టు చంపలేదు. వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంట. ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బూతులు పెట్టి తిట్టి అన్ని చేసి పెట్టినా తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఇట్లుండి మీరు తిట్టండి సార్, మీరు ఏమైనా అనండి సార్, మేము ఒక్క మాట కూడా మాట్లాడం సార్, ఒక్క తిట్టు కూడా తిట్టాం సార్ అని అంటారా? ఇది క్లియర్గా కక్ష సాధింపు చర్యలో భాగంగా రెడ్ బుక్ రాజ్యాంగమో లేకపోతే ఇంకొక బుక్ రాజ్యాంగమో జరుగుతుంది. ఒక మన పార్టీ సోదరుడే నాకు నిన్న ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నాకు కొంచెం ఇదిగా అనిపించింది. నేను ఎప్పుడు కూడా ఈ విషయాలు బయటికి చెప్పాలని అనుకోను, కానీ మన కార్యకర్తల కోసం ఈ వీడియో చేస్తున్నాను. అన్న, నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, ఇదైతుంది అంటే మానసికంగా నన్ను కుంగదీయాలని చూస్తున్నారు, అది ఇది అని చెప్తే నేను చెప్పాను, తమ్ముడు భయపడొద్దు, మన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది, మనకు వీలైనంత అండి, మనమేమి అంత గొప్పోలం కాదు, బట్ వాళ్లకు చేయగలిగిన సాయం మనం చేస్తూనే ఉన్నాము, మనము మాట్లాడుతూనే ఉన్నాము, మనము పార్టీ పెద్దలతో ఈ విషయాలు డిస్కస్ చేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి చేయగలిగినంత చేస్తాం. మనం 100% పర్ఫెక్ట్గా చేస్తామని కాదు, మన ప్రయత్నం మనం చేస్తున్నాము. బట్ ఈ సందర్భంగా నేను మన తమ్ముళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఒకటే, మానసికంగా మనం చాలా దృఢంగా ఉండాలి. ఎవడికి ఎక్కువగాడు, మనిషికి మనిషి ఎప్పుడు ఎక్కువగాడు. ఈరోజు టైం వాళ్ళది కావచ్చు, బర్లు ఇరుగుతాయి, ఒక్కొక్కరికి బర్లు ఇరుగుతాయి, మామూలుగా కాదు. ఆ దెబ్బ వేరేలాగా ఉంటుంది. ఈరోజు టైం సిక్కింది కదా, మా అధికారం ఉంది కదా, మేమేమైనా చేస్తాం, పోలీసులు మా మాట వింటారు, రెడ్డి లంజా కొడక అని తిడతారు, లేకపోతే నిన్న ఒక వీడియో చేసింది కదండి, వాళ్ళ మాదిరి ఆ ఎస్ఐల మాదిరి అమ్మనాబూతులు తిడతారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని మాత్రమే తిడతారు అనుకుంటే తిట్టనివ్వండి. ఎల్లకాలం ఒకేలాగా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అది ఇది అని వీళ్ళు మాట్లాడుతున్నారు కదండి, అట్లా 2019లో ఒక 6 నెలలో సంవత్సరమో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఆలోచించుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండేది కాదు. నారా లోకేష్, నీకు ఒకటే చెప్తున్నా, నువ్వంత ధైర్యవంతుడు కాదు. నీది ఇంకా మా రాయలసీమ భాషలో చెప్పాలంటే షాటెడ్ దొమ్మలు. నువ్వేమంత పెద్ద ధైర్యవంతుడివి, నువ్వంత అందరినీ గడగడలాడించే అంత నీది మెంటాలిటీ కూడా కాదు. అవన్నీ చూసిన చరిత్ర కూడా నీకు లేదు. ఫ్యాక్షన్ అంటే ఎట్లుంటుంది, రాజకీయాలు అంటే ఎట్లుంటాయి, నరుక్కోవడాలు చంపుకోవడాలంటే ఎట్లుంటాయి, అవన్నీ చూసిన ఒక రాయలసీమ భాషగా నేను చెప్తున్నా. అటువంటిది వద్దు. ఆ స్టేజ్కి వచ్చిందనుకో ఎవడికి ఎక్కువ కాదు, మనిషికి మనిషి ఎప్పుడు ఎక్కువ కాదు. నీకు చంపుకునేటప్పుడు పొడుచుకునేటప్పుడు మళ్ళీ చట్టాలు ఎవరు చూడరు, తర్వాత వచ్చే చట్టాలు కానీ ఎవరు రూలింగ్లో ఉన్నాడు ఎవరు రూలింగ్లో లేడని. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ వద్దు, మనం రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పాటుపడుతున్నాం, ఆ విధంగా మనం ఆలోచిద్దాం, ఇవన్నీ వద్దు, ఈ చిల్లర పంచాయతీలు వద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. కాబట్టే ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా ఏమీ అనలేదు 2019 ఎలక్షన్ తర్వాత. కానీ నారా లోకేష్ చేస్తున్న ప్రతి పనిని ఎవరు మర్చిపోరు, గుర్తుపెట్టుకుంటారు. అదేం పెద్ద కథ కూడా కాదు, గుర్తుపెట్టుకోవడం పెద్ద కథ కూడా కాదు. ఇష్టారీతిన ఒక్కొక్కడి పైన 13-14 కేసులండి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేందుకు. వాళ్ళు ఎన్ని పోస్టులు పెట్టారు, నన్ను తిట్టిన తిట్లు నేను చెప్పిన. నేను ఇండియాకు పోయినప్పుడు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత
మా ఎమ్మెల్యే సుధీర్తో కూర్చొని మాట్లాడుతూ ఇప్పుడు వచ్చినావా నువ్వు ఎలక్షన్ ముందు రాకుండా కౌంటింగ్ వచ్చినావా అంటే నాకు అప్పుడు వీసా రెన్యూల్కి పెట్టినాను అని మాటల్లో ఏదో చెప్తూ నన్ను తిట్టిన తిట్లు ఒక తిట్టు ₹1 ఇచ్చినా నాకు ఇప్పటికి 10 కోట్లు నా దగ్గర డబ్బులు ఉండేది అని చెప్పిన. ఏం తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు శుద్ధపూసలు కాదు. వాళ్ళు భయంకరంగా కామెంట్లు చేసినారు, తిట్టారు, ట్రోల్ చేసినారు, మీమ్స్ చేసినారు, అన్ని చేసినారు. కానీ ఈ రోజు ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తప్పు చేసినారు, ఇంకా తెలుగుదేశం వాళ్ళంతా మంచోళ్ళు ఎవరు లేరు అన్నట్టు చంద్రబాబు నాయుడు బిల్డప్ ఇస్తాడు, ఇంకా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నా. అవన్నీ ఆ డ్రామాలన్నీ అందరికీ తెలుస్తున్నాయి. ఇక్కడ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను చెప్పదలుచుకుంది ఒకటి, మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ఇప్పుడు ఎవరైనా మీకు ఇబ్బందిగా ఉంది, మీరు మానసికంగా నేను ఫేస్ చేయలేనన్నప్పుడు కొద్ది రోజులు మీరు ఏం చేయకండి. అంటే సోషల్ మీడియాలో కానీ లేకపోతే లోకల్గా మీరు చేసేది కానీ మీరు చేయకండి. ఇప్పుడు నన్ను చాలా మంది చాలా రకాలుగా అండి, నేను ఎప్పుడూ చెప్పుకోలేదు కానీ విపరీతంగా ఇబ్బంది పెట్టడము, లేకపోతే ట్రోల్ చేయాలని చూడడము, తిట్టడము, అమ్మనా బూతులు తిట్టడము, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం చేస్తాను. కానీ వాళ్ళందరినీ నేను ఎట్లా చూస్తానంటే చిల్లర బేవాసి బ్యాచ్ చూసినట్టు చూస్తాను నేను. అంటే వాళ్లకు, నా దృష్టిలో వాళ్ళకున్న స్థానం ఏంటంటే పిచ్చి పట్టిన గజ్జి కుక్క వాళ్ళకంటే వేరేట్లు మేలు. పిచ్చి పట్టిన గజ్జి కుక్క వాళ్ళకంటే వేరేట్లు మేలు. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ మెంటల్లీ అండి. ఆ విషయంలో మాత్రం నేను కరాఖండిగా చెప్పగలను. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ మెంటల్లీ. కుక్కలు మొరుగుతుంటాయి, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లకు మనం వాల్యూ ఇస్తే మనం వాళ్ళ స్థాయికి దిగజారుతాం. మన వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది అదే. వాళ్లకు మనం వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మనం వాళ్ళ స్థాయికి దిగజారుతాం. వాళ్ళ స్థాయికి దిగజారడానికి మనం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. అవి కుక్కలు, సిగ్గు ఇడిసిన కుక్కలు, బజార్ కుక్కలు, అవి దరిద్రమైన కుక్కలు. ఇప్పుడు తెలుగు భాషలో ఎన్ని తిట్లున్నాయో అన్ని నేను మనసులో తిట్టుకోగలను, బయటకు వచ్చి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైనా అన్నా నాకు బాధ కలుగుతుంది, లేకపోతే నాకు ఇబ్బంది కలుగుతుంది, నాకు ఇట్లా అవుతుందంటే కొద్ది రోజులు సంయమనం పాటించండి. ఏం పోయేదేం లేదు. మన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో బాగా తెలుసు. నేను మళ్ళీ చెప్తున్నాను కదండి, కొన్ని నేను బయట చెప్పలేను. ఎందుకంటే మీతో పాటు మన సపోర్టర్స్తో పాటు ఆ తెలుగుదేశం కుక్కలు, ఆ జనసేన కుక్కలు, పిల్ల పిత్రగాళ్ళు వీళ్ళందరూ కూడా చూస్తారు. కాబట్టి కొన్ని నేను చెప్పలేను. బట్ చాలా బలంగా మనం వెళ్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు రోజు వచ్చిన ఆ రెస్పాన్స్ కి తెలుగుదేశం గుండెల్లో రైలు పరిగెత్తినాయి. ఇది ఎవ్వరూ కాదని లేని సత్యము. అందరూ రెడీగా ఉన్నారు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మనం చేయాల్సింది రాజకీయం దేనికోసం అంటే ప్రజలకు మంచి చేయడానికి. ఒకవేళ ఎవరైనా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే మీరు ఖచ్చితంగా పార్టీ దృష్టికి తీసుకురండి. అండ్ ఆల్సో మీరు మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ఒకవేళ మనకు ఇబ్బంది అవుతుంది, మా ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది, నా ఉద్యోగానికి ఇబ్బంది అవుతుంది అంటే కొద్ది రోజులు మీరు సైలెంట్గా ఉండండి. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. పార్టీని మొయ్యడానికి, పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి సుశిక్షితులైన సైనికులు లక్షల్లో ఉన్నారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వాడు వచ్చేసి నీ కథ చూస్తా, ఎవడో నాకు మెసేజ్లు పెడతాంటాడు, నువ్వు ఇండియాకి రారా, లేకపోతే నువ్వు అది చేయరా, ఇది. నేను చెప్తున్నా కదా, నేను అంటే ఇది చెప్పడం కూడా నాకు చిన్నతనంగా అనిపిస్తుంది. అంటే ఆ కుక్కలు మరుగుతుంటే వాళ్ళకు రెస్పాన్స్ ఇవ్వడం కూడా నాకు చిన్నతనంగా అనిపిస్తుంది. కానీ మన కార్యకర్తల కోసం నేను చెప్తున్నా, ఎవడు ఏమి పీకలేడు. కొందరు అనొచ్చు నువ్వు ఫారిన్ నుండి మాట్లాడుతున్నావు. నేను చెప్పేది ఒక్కటే, వాళ్ళను పట్టించుకోవద్దు. మన టైం అనేది వస్తుంది. ఇప్పుడు నన్ను ఎవడైతే కామెంట్ చేస్తున్నాడో, ఎవడెవడు ఎక్కిలి మెసేజ్లు పెడుతున్నాడు, ఎవడెవడు మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడో, మనకేం చీము నెత్తులు లేనోళ్ళం కాదు. వాళ్ళ ప్రతి ఒక్కడి డీటెయిల్స్ నేను రాసి పెట్టుకుంటున్నాను. నా దగ్గర పుస్తకం ఉంది. అది ఎర్ర పుస్తకమా, కర్రె పుస్తకమా, నల్ల పుస్తకమా, తెల్ల పుస్తకం కాదు. నేను నోట్ చేసి పెట్టుకున్నా. సిక్కకుండా పోరు. సిక్కినప్పుడు బల్లి ఇరుగుతాయి, ఒక్కొక్కటి దొమ్మలు పగులుతాయి ఒక్కొక్కరికి. అది మాత్రం పక్కా. 2019లో ఉన్నంత మంచిగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంత ఇబ్బంది పెడుతున్నారో, వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలుసు. నేను జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను చెప్తున్నా, ఈసారి మనం అధికారంలోకి వస్తే 2019 మాదిరి ఖచ్చితంగా అట్లయితే ఉండదు, అంత మంచితనం అయితే ఉండదు. ఒక్కొక్కడికి ఎవడైతే సొట్టకూతలు కూస్తున్నాడో, ఎవడైతే ఎగతాళి చేస్తున్నాడో, ఎవడైతే నవ్వుతున్నాడో, ఎవడైతే ఇబ్బంది పెడుతున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మేము కూడా గుర్తుపెట్టుకుంటాం. నారా లోకేష్కి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, నారా లోకేష్ మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయడానికి. అది చేస్తే మీకు సంతోషం. ఇంతవరకు చేసింది ఏమీ లేదు, పుట్టగోసి లేదు, రాగి నయా పైసా ప్రజలకు ఉపయోగపడిన పని ఒక్కటి కూడా చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటంటే, ఒకడు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే 13-14 కేసులా, ఈ ఊర్లో కేసు, ఆ ఊర్లో కేసు,
వాడేం రసీదుని చంపినట్టు రోడ్డు మీద ఎవరైనా చంపినాడా, లేకపోతే ఎవరినైనా మానభంగం చేసినాడా, ఎవరైనా మర్డర్ చేసినాడా, ఏం చేసినాడు వాడు? తెలిసి తెలియని పిల్లగాళ్ళండి, 18-20 ఏళ్ల పిల్లగాళ్ళు. వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి పంపి పోనీ వాళ్ళు ఒక్కలే చేసినారా? మీ వాళ్ళు ఎవరు చేయలేదా? ఇంత బయాస్డ్ గా చేసిన వాళ్ళని ఎవరిని చరిత్రలో చూడలేదు. ఇప్పుడు ఎవరైనా కానీ అండి, ఇప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా కానీ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు లేకపోతే రాజకీయాల్లో ఉన్నప్పుడు అంతిమంగా ప్రజలకు మంచి జరగాలని మనం ఆలోచించాలి. కానీ నా ఆధిపత్యాన్ని నేను చెలాయిస్తా, నాకు ఇప్పుడు పవర్ వచ్చింది, నేను రెచ్చిపోతా, అమ్మ నా బూతులు తిడతా, వాడిని ఏదైనా చేస్తా, నన్ను ఎవడు అడ్డుకోలేడు అంటే ఎల్లకాలం ఒకటే ఉండదు. మహామహులు నియంతలు అనే వాళ్ళు మహామహులే మట్టి కరిచినారు. హిట్లర్ కంటే లేకపోతే సద్దాం హుసేన్ కంటే గడ్డాఫీ కంటే వీళ్ళేం గొప్ప వాళ్ళు కాదు. వాళ్ళ బతుకులు ఆడిపోయినాయి. ప్రజలే న్యాయ నిర్ణేతం. మనదేం నియంతృత్వ పాలన కాదు, మనది ప్రజాస్వామ్య దేశం. నారా లోకేష్ అది గుర్తుపెట్టుకుంటే నువ్వు, నీకు మంచిది, ప్రజలకు మంచిది, అందరికి మంచిది. మంది ప్రజాస్వామ్య దేశం. ఇంత దారుణంగా ఒక్కొక్కరి మీద 10 కేసులు 12 కేసులు పెట్టి వాళ్ళను మానసికంగా హింసించి ఏదో సునకానందం పొందాలని చూస్తే ఎన్ని రోజులు నువ్వు ఆపగలవు చెప్పు? జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు చూసినావు కదా ఎట్లుంటుందో, దెబ్బ ఎట్లుంటుందో, ఆ ప్రజాస్పందన ఎట్లుంటుందో చూసినావు కదా. ఏం పిలిచినారా లేదా? ఇంటెలిజెన్స్ వాళ్ళని పిలిచి ఏందబ్బా ఇంత రెస్పాన్స్ వచ్చింది కనుక్కోండి అని చెప్పేసి ఆగమేఘాల మీద ఇంటెలిజెన్స్ వాళ్ళని పిలిచి మీరు మీటింగ్ పెట్టారా లేదా? ఎవరికి తెలియదు అనుకుంటున్నావు ఇవన్నీ? మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మరీ ముఖ్యంగా యువతకు నేను చెప్పేది ఒకటే, రాజకీయాల్లో మీరు పనిచేయాలనుకుంటే ఫస్ట్ మీరు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసుకోండి. రాజకీయాలు అన్నవి డబ్బులు సంపాదించడానికి కాదు. మీరు వ్యక్తిగతంగా మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడినప్పుడు మీరు తర్వాత మీ ఫ్రీ టైంలో మీరు రాజకీయాలు చేసినా ఇంకోటి చేసినా చేయండి. రాజకీయాలు అన్నవి ఇంకా నాకు ఏమీ చేత కాదు నేను రాజకీయాలు చేస్తా అంటే మాత్రం ఆ కాలాలు పోయినాయి. ఇట్స్ అ డిఫరెంట్ జానర్. ఇప్పుడు ఆ కాలాలు పోయినాయి. డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాలు చేయొద్దండి. డబ్బులు కూడా ఖర్చు పెట్టొద్దు. ఒకవేళ ఖర్చు పెట్టినా ప్రతి పైసా నేను ఖర్చు పెట్టినా అని చెప్పేసి పార్టీ పెద్దలకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఏం చేసినా అందరం స్వాగతిద్దాం, అందరం మీకు సపోర్ట్గా ఉంటాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సనల్ లైఫ్లో మీరు నేను నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని మీకు భరోసా వచ్చిన తర్వాత రాజకీయాలు చేయండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను, రాజకీయాలు అన్నవి ప్రజలకు మంచి చేయడానికి. నాకు వేరే ఏ గత్యంతరం లేదు. నేను చూసినా, మా ఊళ్ళో చూసినా, వాళ్ళ పేర్లు వద్దులే, వేస్ట్ గాళ్ళు వాళ్ళు, ఎందుకు పనికిరాని వేస్ట్ గాళ్ళు తెల్ల సొక్కా వేసుకొని రాజకీయాలు చేస్తారు. వాడికి ఉండేది 5 ఎకరాల భూమి కూడా ఉండదు. అంటే నేను చెప్పేది, వాడికి చదువు లేదు, సంధ్య లేదు, భూమి లేదు, ఆస్తి లేదు, వాడు రాజకీయ నాయకుడు. అటటోళ్ళు ఉన్నారు మా ఊళ్ళో. బేకార్లో నెంబర్ 1 బేకార్ గాళ్ళు. బేకార్ అనే పదం వాళ్ళని చూసి పుట్టింటది. అటటోళ్ళు కూడా రాజకీయాలు చేస్తున్నారు. అవి రాజకీయాలు కాదు. ఆ రాజకీయాలు మనకొద్దు. రాజకీయాలు చేసేది ప్రజలకు మంచి చేద్దాం. తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే కొద్ది రోజులు సైలెంట్ గా ఉండడంలో తప్పు లేదు. కానీ మన టైం వచ్చినప్పుడు ఇది మాత్రం పక్క, ఎవడైతే మన వాళ్ళని హేళన చేసి లేకపోతే తక్కువ చేసి ఎవడైతే ఇబ్బంది పెట్టాలని చూస్తాడో అంతకు పదింతలు ఇంకంతకంటే నేను చెప్పను. వాళ్ళు చూస్తారు, అందరం చూస్తాం.